షూర్ సార్, రాగానే మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఏయ్, ఎవరయ్యా నువ్వు? పో బయటికి. టచ్ నన్నే టచ్ చేస్తావా? ముందు చేదై. మర్యాదగా పోతావా లేదా బయటికి? నన్ను నన్ను బయటికి పోమంటావా? నీ పేరు వివరాలు చెప్పు. ఈ రోజుతో నీ జాబ్ ఫడక్ పోయిందంతే. తమాషాగా ఉందా? అసలు నీ ఎదురుగా ఉండేది ఎవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఏమన్నా అర్థమైందా నీకు? నీ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది? వెనకాల బ్రాందీ షాప్ ఉంటుంది. పోలీసుల్ని పిలవక ముందే మర్యాదగా బయటికి పో. నా ఆఫీసులోంచి నన్నే బయటికి పోమంటావా? అసలు నీకు ఎంత ధైర్యం? ఏయ్, వీడెవడో న్యూసెన్స్ చేస్తున్నాడు, బయటికి తోసాయి. తోసాయి బయటికి. వదలమంటుంటే రెస్పెక్ట్. ఎవరనుకున్నా నన్ను? నీ బాస్ కి పిల్లనిచ్చిన మావనే. మా బాస్ వాళ్ళ మామగారా? నువ్వు పెళ్ళికి రాలేదా? అక్కడ నువ్వు నన్ను చూడలేదా? ఆయన చెప్పేది నిజమే సార్, పెళ్లిలో చూశాను. అదే కరెక్ట్ గా చెప్పావమ్మా, కరెక్ట్ గా చెప్పా. సారీ సార్, తెలియకేదో అలా మాట్లాడేశాను. నా అల్లుడు ఆఫీస్ కి నేను మొదటిసారి వస్తే నాకు ఇలా ఘోర ఘోర అవమానం జరిగింది. నన్ను ఈడి చేత బయటికి గెంటిస్తావా? పెళ్ళికి నేను రాలేదు సార్, అందుకే నాకు తెలియలేదు. అయినా మీరు డ్రింక్ చేసి ఉండేసరికి. మీ బాస్ తాగకపోతే వాళ్ళ మామ తాగకూడదా ఏంటి? అలా అని కాదు సార్. రాని, నా అల్లుడు రాని, నిన్ను ఉద్యోగం నుంచి పీకించి నీ సంగతి తేలుస్తా. సార్ 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 సార్, పొరపాటు అయిపోయింది సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. క్షమించాలా? ఓకే, క్షమించేశాను. వెళ్ళరా, ఓ పని చేయి. చెప్పండి సార్. చాంపలేసుకో సార్. చాంపలు 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 చాంపలేసుకో. సారీ సార్. అది అది కరెక్ట్. ఈయన సారు వాళ్ళ మామగారా? చూస్తుంటే పచ్చి తాగబోతులా ఉన్నాడు. ఊరుకోవే, విన్నాడంటే మనల్ని చెంపలేసుకోమంటాడు. అవును, వీళ్ళంతా ఎవరు? సర్కస్ లో జంతువుని చూసినట్టు అలా కళ్ళు అప్పగించి చూస్తున్నారు. మన స్టాఫ్ సార్. అంటే మన పనులు అన్నమాట వాళ్ళు. మీ బాస్ మావన్ నేనొస్తే నాకు గౌరవం లేకుండా, నమస్కారం సెల్యూట్ లేకుండా అలా నుంచుని గుడ్లు అప్పగించి చూస్తున్నారేంటి? నాకు నచ్చలేదు అసలు. మొత్తం మొత్తం ఎంతమంది అందరూ ఉద్యోగం నుంచి ఈరోజు ఫినిష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు నచ్చలేదు. సరే, ఎప్పటిదాకా జరిగిందంతా నేను మళ్ళీ ఎంట్రీ ఇస్తాను. ఇప్పుడు నేను ఎవరో తెలుసు కదా, అప్పుడు ఏం చేస్తారో ఎలా చేస్తారో చూస్తాను. రైట్? ఓకే ఓకే సార్. సరే, జరిగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది చాలా బాగుంది. రైట్, గుడ్. సార్ ఏం తీసుకుంటారు సార్? ఒక క్వార్టర్ బ్రాందీ తీసుకుంటాను. లేదా నాకు తెలిసి నీ దగ్గర ఉండదని, కానీ నా దగ్గర ఉంది. ఇందాక
ఏం తీసుకుంటారు సార్ అని అడిగావు కదా. చి, మంచి సార్ ఇది ఆఫీస్ సార్. అయితే ఉండవా? మీరు తాగరా తినరా? సార్ ఆఫీస్లో తాగడం ఏంటి సార్? మా సార్ చూస్తే కోపడతారు సార్. తాగుతుంది మీ సార్ వాళ్ళ మామ. అది బంగారం లాంటి పిల్లనిచ్చిన మామని. సార్ వచ్చే టైం అయింది. మిమ్మల్ని ఇలా చూస్తే మమ్మల్ని తిడతారు. కావాలంటే సార్ క్యాబిన్లో కూర్చోండి. ఏహే, ప్లీజ్ సార్ రండి సార్. ప్లీజ్ ఏ, నా మాట వినండి. రండి సార్. రండి ఇక్కడే సార్. బాగుంది, ఇక్కడే ఉంటాను. ప్లీజ్ సార్. ఇదిగో, రండి సార్. నన్ను వదిలు. అరే. నా బాట్లు, అయ్యో, నేను నా తెప్పిస్తాను సార్. బాట్లు, మీరు రండి సార్. ప్లీజ్ సార్ అయ్యో. రండి సార్. ప్లీజ్ సార్. ఏయ్, రండి సార్. ఎక్కడ కూర్చోను? అక్కడ కూర్చుంటాను. ముందు మందు పంపించు. అలాగే సార్. అమ్మా, ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు? అల్లుడి గారు రాలేదా? లేదమ్మా, ఆఫీస్కి వెళ్లారు. మిమ్మల్ని చూసి వెళదామని నేనే వచ్చాను. భర్తతో మొదటిసారిగా ఇంటికొస్తే ఏమీ చేయలేకపోయిన ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని నీకింకా చూడాలనిపిస్తుందమ్మా. ఇదే నా పుట్టిళ్ళమ్మా. మీరేం చేయకుండానే నేనింత దాన్నయ్యానా? మీరే లేకపోతే నేనెక్కడున్నానమ్మా? నా తల్లే, ఏమిచ్చినా నాకేమిచ్చారు, నాకేం చేశారు అనే పిల్లలున్న ఈ రోజుల్లో ఏమీ ఇవ్వలేకపోయినా జన్మనిచ్చారన్నావే. నీలాంటి బిడ్డని కన్నా మేము చాలా అదృష్టవంతులమమ్మా. అక్క, ఎరా ఎలా ఉన్నారు? మేం బాగున్నాం అక్క. నువ్వు బాగున్నావా? బాగున్నాడా? అందరం బాగున్నాం రా. రా అక్క, లోపలికి వెళ్దాం. రా కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో అక్క. బంగారం ఎలా ఉందక్క? బాగుందిరా. వచ్చేదాని బావను కూడా తీసుకురావచ్చుగా. ఆఫీస్లో పనుందని వెళ్లారు. లేదంటే మీ బావ కూడా నాతో వచ్చేవారు. బిడ్డ ఇంటికొస్తే కనీసం ఏదైనా చేసి పెట్టడానికి కూడా గతి లేని దాన్ని అయిపోయాను. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. మరి ఆ కన్నీళ్ళేంటి? ఇవా కంట్లో నలుసు పడింది. ఆ నలక నేనే కదా. అమ్మా, రాగానే అవి ఇవి చేసి పెట్టాలి అనుకోవడానికి నేనేమి ఇంటి అతిథిని కాదమ్మా.
నీ కూతుర్ని. ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక తన పుట్టింటికి కూడా తన అతిథే అవుతుందమ్మా. మా హక్కులు మా ప్రేమలు అన్నీ నీ ఇంటి పేరు మారనంత వరకేనమ్మా. పేర్లు మారొచ్చేమో గాని ప్రేమలు మారవు కదమ్మా. సార్ వచ్చేలోపు ఇదంతా క్లీన్ చేయి త్వరగా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. వాట్ ఈస్ దిస్? ఈ స్మెల్ ఏంటి? ఎవరు ఆఫీస్కి డ్రింక్ చేసి వచ్చింది? ఏంటిది? ఎవరు ఎవరి బాటిల్ని లోపలికి తీసుకొచ్చింది? కమాన్ స్పీక్ అవుట్. ఎవరు తెచ్చింది? సార్ మీ మావయ్య గారు ఆఫీస్కి వచ్చారు సార్. అంకుల్ ఆఫీస్కి వచ్చారా? అవును సార్, మీ క్యాబిన్లో ఉన్నారు. నా క్యాబిన్లోనా? ముందు అది క్లీన్ చేయండి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది మందు కోసమే, ఈ మందు కోసమే, ఈ మందు కోసం. అంకుల్. అల్లుడు అల్లుడు ఏంటంకుల్ ఇది? ఇదా ఈ నీ క్యాబిన్ అంట కదా అది. నేను అడిగేది ఏంటి పని అని. ఇలా వెళ్తూ మన ఆఫీస్ ఒకసారి చూసిపోదాని వచ్చాను. ఇలా తాగేసి ఆఫీస్కి వస్తే స్టాఫ్ ఏమనుకుంటారు? చెప్పానుగా మీ మావేనని. ఇంకేమనుకుంటారా? ఏమనుకోరు అల్లుడు. ప్లీజ్ అంకుల్, ఇది మా నిల్లు కాదు, ఆఫీస్. ఇక్కడికి ఇలా తాగేసి రాకూడదు. మరి తాకుండా రావడానికి నాకు టైం కుదరట్లేదు అల్లుడు. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి మనమే పాటించకపోతే స్టాఫ్ ఏం పాటిస్తారు? ఇంకెప్పుడు ఇలా తాగేసి ఆఫీస్కి రావద్దు. సర్లే అల్లుడు చెప్పాడు కదా, రాను. ఇందాక నోటి దగ్గర బాటిల్ మా మేనేజర్ పాలు కొడిచాడు. నాలుక గొంతు లాగేస్తున్నాయి. నువ్వు కొంచెం చిల్లరిస్తే. చాలు అల్లుడు, ఈ రోజుకి ఇది చాలు. మళ్ళీ కావాలంటే అప్పుడు చూసుకుందాం. అల్లుడు ముద్దు వచ్చేస్తున్నావు. నువ్వు సూపర్ అల్లుడు. మందుకు బానిసై అందరినీ బాధ పెడుతున్నాడు. వయసుకు మర్యాద ఇచ్చి ఊరుకుంటున్నాను. ప్రేమకి విషయం చెప్తే నోను, మళ్ళీ ఇదంతా చెప్తే ప్రేమ బాధపడుతుంది. రామ్మా, రా రా కూర్చో. అక్క, అక్కడ నీకు ఎలా ఉంది? మేము లేకపోతే నీకు బోరుగా అనిపించట్లేదా? నన్ను నేనే మర్చిపోయేంత ప్రేమగా మీ బావ చూసుకుంటుంటే ఇంక నాకెందుకు బోర్ కొడుతుంది? అబ్బాయి చాలా మంచివాళ్లేమ్మా. అత్త కష్టపడుతుంటే కూర్చోమని కాఫీ పెట్టించే అల్లుడు ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పు? అక్క,
ఈ చైన్ ఎక్కడిది? కొన్నావా? లేదు, మెడలో ఏమీ లేకుండా ఏంటమ్మా అని అమ్మమ్మగారే నా మెడలో ఈ చైన్ వేశారు. చాలా బాగుందక్కా. మ్మ్. నీకోసం మేము ఆలోచించి చేయాల్సినవి అన్నీ వాళ్లే చేస్తున్నారన్నమాట. ఇది బంగారమేనా అక్కా? ఏంటి ఆ మాటలు? బంగారంది కాక రోల్డ్ గోల్డ్ వేయాల్సిన కర్మ వాళ్ళకేంటి? బంగారమా? ఆ అందం దాని మందం చూస్తుంటే కనీసం 1,00,000 పలికేలా ఉందే పిచ్చిముండ. అమ్మ బంగారం, ఏమ్మా ఇంటికి వస్తుంటే ఈ నాన్నకి ఓ మాట చెప్పొద్దా తల్లి? ఆ, నేను అనుకోకుండానే వచ్చాను నాన్న. అవునా? మ్మ్. నా తల్లే, నువ్వు వచ్చావుగా, నాక చాలమ్మా. ఏయ్, అమ్మాయి వస్తే ఏం చేసి పెట్టకుండా అలా దిష్టి బొమ్మలో నిలబడి చూస్తున్నావేంటి? ఆ? చేయడానికి ఏమున్నాయని? అనొద్దు, అలాంటి మాటలు అనకూడదు అంతే. నా బంగారం నా ఇంటికి వచ్చినప్పుడు అలాంటి మాటలు అనకూడదు అంతే. రై ఇట్రా ఇట్రా. ఈ 500 తీసుకుని 1 కేజీ చికెన్ తీసుకురా. ఆ అమ్మని అడిగి ఇంకేమైనా కావాలేమో అవి కూడా తీసుకొచ్చాయి. నాన్న, ఈ డబ్బులు ఎక్కడివి? మందు వచ్చి సారీ అమ్మా, చెమటొచ్చి కష్టపడితే వచ్చాయమ్మా. అది నా కష్టం. ఎస్, ఓటు. అర్జెంటుగా ఆ చైన్కి హిందీనో మలయాళమో నేర్పించకపోతే బాగోదు. మెడలో చైన్ మన చేతిలోకి రావాలంటే ఏం చేయాలి? అడ్డమైన వాటన్నిటికీ అడ్డం పెట్టుకోవడానికి ఇదొకటి ఉందిగా. ఏంటి ఏంటా చూపు? డబ్బులు కావాలంటే అడుగు, ఇస్తాను. ఇదిగో, ఇంకో 500 తీసుకో. 100కి 50కే నన్ను అల్లాడించుకొని తింటా? 100 ఎక్కడివి నీకు? ఏంటి ఏంటి నువ్వు అనేది? అంటే మందు తాగడానికి తప్ప నీ మొగుడు ఎందుకు పడిగినాడు అనుకుంటున్నావా? మరంత డబ్బు ఎక్కడిది? మళ్ళీ అదే మాట. నాన్న, నువ్వు ఉండమ్మా. అసలు ఏమనుకుంటున్నావే నన్ను? డబ్బులు తేకపోతే తేలేదంటావు, తెస్తే ఎక్కడే అని ఊరికే నన్ను తింటావు. నేనేమన్నా జేబులు కత్తిరించి పట్టుకొచ్చాను అనుకుంటున్నావా? జేబులు కత్తిరించాను అనుకున్నావా?
ఈ దేశంలో మెడలో చైన్ లాగినా ట్రైన్లో చైన్ లాగినా నేరమే. మనకేం బాధలేదు. హ, ఆ, నా కూతురు అడ్డుపడింది కాబట్టి బతికిపోయావు, లేకపోతేనా ఏంటి నాన్న ఇది? ఇప్పుడు అమ్మ ఏముందని? ఇంకా ఏమనాలి? డబ్బులు ఎక్కడవి అందుగా? ఆ మాట నేను కూడా అన్నాను కదా. నువ్వు అనొచ్చమ్మా, నువ్వు నా రక్త సంబంధం. ఇది నా రక్త సంబంధం కాదమ్మా, ఎక్కడి నుంచో వచ్చింది.